ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ ఆధ్వర్యంలో కే కన్వెన్షన్ హాల్లో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వరంగల్ జిల్లా అధ్యక్షుడు దివాకర్ వైద్యనాథ్, శ్రీనివాస్, రజనీ పాల్గొన్నారు. తర్వాత దివాకర్ మాట్లాడుతూ ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులను, వారి పిల్లలను వైద్యంలో, విద్యలో తన వంతు బాధ్యత వహిస్తామని కోరారు. 100 మంది పేరెంట్స్ని దత్తత తీసుకోవాలని కోరారు. ప్రజలందరూ క్షేమంగా ఉండాలంటే గోమాతను, గోవులను రక్షించుకొని వాటిని పూజిస్తూ ప్రజలంతా క్షేమంగా ఉండాలని దివాకర్ తెలిపారు. వాసవి కుటుంబాలన్నింటినీ కనెక్ట్ చేయటము, దాని ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టడం. మేము ఇప్పటి వరకు 3000 మంది పైన విద్యార్థులను చదివించాము. అలానే వందల కొద్ది పేరెంట్స్ని అడాప్ట్ చేసుకున్నాము. అడాప్ట్ విలేజ్ పథకం ద్వారా చాలా ఊర్లలో ఉన్న విద్యాలయాలకి, పూర్ పీపుల్కి, వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్స్కి మనము డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేస్తూ వస్తున్నాము. ఈ 2023, 2024 మా టర్మ్ అండి. నేను ప్రెసిడెంట్గా ఎన్నికైంది ఈ టర్మ్కి. ఈ టర్మ్లో మేము కొన్ని కొత్త కార్యక్రమాలను తీసుకొచ్చాము. ఈ పుస్తక మిత్ర కార్యక్రమము మనము పుస్తకాలని విద్యార్థుల దగ్గరికి తీసుకెళ్ళడం ఎలా అనే ముఖ్యోద్దేశం. మనము ఊర్లో ఒక గ్రంథాలయము లేకపోతే ఒక పట్టణంలో ఒక గ్రంథాలయం పెడితే అందరూ అక్కడికి వచ్చి చదువుకోవాలి. కానీ అదే మనము పుస్తకాలను తీసుకెళ్ళి మన ఎలిమెంటరీ స్కూల్స్లో, అప్పర్ ప్రైమరీ స్కూల్స్లో, హై స్కూల్స్లో పెట్టామనుకోండి, వాళ్ళకి అక్కడే యాక్సెస్ ఉంటుందని అక్కడ స్టార్ట్ చేసి ఆ విధంగా మనం ఈ లైబ్రరీస్ని అక్కడ తీసుకెళ్ళాము. ఇప్పటి వరకు 150 పైన లైబ్రరీని మనము మొదలు పెట్టడం జరిగింది. దీనికి వలన మనం 90,000 పైన పుస్తకాలని ఈ విద్యాలయాలకు అందించడం జరిగింది. ఒక 70 నుంచి 80,000 మంది విద్యార్థులకు ఈ పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. దీనివలన పుస్తకాలను చదవటం వలన అందరూ కూడా ఎంతో ఎదగొచ్చు. ఆ పిల్లల క్రియేటివిటీని పెంచడం కోసం ఉపయోగపడుతుందనే ముఖ్య ఉద్దేశం. ఇంకొక ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసింది ఏంటంటే గోమాత. మన హిందువులందరికీ కూడా గోమాత అనేది చాలా క్లోజ్ టు అవర్ హార్ట్స్. అండ్ గో రక్షక అని మనము ఆ గోశాలల్లో అలానే గోవుల్ని సంరక్షించుకోవటం ఎలా అనే పథకంతో స్టార్ట్ చేశాము. ఆ భాగంగా ఈ 2024 జనవరి 15 నుంచి జనవరి 28 వరకు ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ జన్మభూమిలో ఎన్ఆర్ఐవిఏ భారత్ సేవ అనే ప్రోగ్రాంతో ఇక్కడికి వచ్చామండి. ఆ ప్రోగ్రాంలో భాగంగా ఒక షీరోస్ అనే బుక్ కూడా లాంచ్ చేశాము గుంటూరు చౌడవరంలో. 256 మంది ఇన్స్పైరింగ్ ఉమెన్ పైన మా స్నేహితుడు రాసిన బుక్ని లాంచ్ చేసి ఆ రోజు హన్మకొండ, వరంగల్ ఇక్కడ ఉదయం పొద్దున 10 గంటలకి మనము క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ని లాదెల్ల గ్రామంలో మొదలుపెట్టాము. ఆ గ్రామంలో ఆ క్యాన్సర్ స్క్రీనింగ్ భాగంగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. బాను ఆరోగ్య సేవ వాళ్ళకి ప్లస్ ఇండియన్ రెడ్ క్రాస్ ఈ ఇద్దరు కూడా మొబైల్ స్క్రీనింగ్ క్యాంప్స్ పెట్టారండి. అందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ ఒక్కటే కాకుండా వేరే జనరల్ టెస్ట్లు కూడా చేయడానికి అవకాశం కల్పించారు అక్కడ. దాని తర్వాత ఒక 2 లైబ్రరీస్ లాంచ్ చేశాము. ఒకటి లాదేళ్ల గ్రామంలోని పబ్లిక్ స్కూల్లో, ఇంకొకటి వచ్చేసి సాయి స్పందన స్కూల్లో కూడా మనము ఇంకొకటి లాంచ్ చేయడం జరిగింది. దాని తర్వాత మహర్షి గోశాలకు వెళ్ళి అక్కడ గోమాతల్ని మనము పూజ చేసుకొని తర్వాత భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఇలా ఇక్కడికి వచ్చామన్నమాట. మిత్రులందరికీ కూడా మా ఎన్ఆర్ఐవిఏ తరఫున శుభాభినందనలు. ఈ ప్రోగ్రాం తర్వాత మావి ఇంకా కొన్ని సిటీస్లో ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. తర్వాత ప్రోగ్రాం వచ్చేసి విజయవాడలో, తర్వాత పెనుగొండ, అనకాపల్లి, అనంతపూరు, మరలా చివరికి హైదరాబాద్ ప్రోగ్రాంతో ఈ భారత సేవ కార్యక్రమంలో వివిధ ప్రోగ్రాంలు కంప్లీట్ చేయబోతున్నాము. అందరికీ ముఖ్యంగా చెప్పదలుచుకుంది, మేము 2 సంవత్సరాలకు ఒకసారి కన్వెన్షన్ చేస్తామండి. ఈసారి ఇది 7వ గ్లోబల్ కన్వెన్షన్. ఇది సెంట్ లూయిస్ పట్టణము, మిసోరీ రాష్ట్రంలో జూలై 4, 5, 6, 2024 తేదీల్లో జరగబోతుంది. అక్కడ 5,000 నుంచి 8,000 మంది వరకు మా కుటుంబ సభ్యులందరూ, ఎన్ఆర్ఐవిఏ కుటుంబ సభ్యులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ జాయిన్ అయ్యి అక్కడ
మనము చాలా కార్యక్రమాలు చేపడతామండి. దానిలో భాగంగా మనం చేయబోయే కొన్ని కార్యక్రమాలు వచ్చేసి, ఒకటి అక్కడికి వచ్చిన 60 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళందరికీ షష్ఠి పూర్తి కార్యక్రమం జరుపుతామండి.